గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి నా యూట్యూబ్ని. మీకు ఇవాళ ఒక చిన్న ప్రాజెక్టు, బ్యూటిఫుల్ ప్రాజెక్టు కొంటే మీకు డబల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుందో అనే దాని గురించి మాట్లాడుతున్నాను. బెంగళూరు హైవే, మీకు హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు డైరెక్ట్ హైవే ఉంది. అది తక్కువ మోడిఫై చేస్తున్నారు లేన్స్ కూడా, కానీ డైరెక్ట్గా 12 లేన్స్ చేస్తున్నారు. ఆల్రెడీ 578 కిలోమీటర్స్లో 290 వచ్చి ఆంధ్రాకి మిగతాది మనకు వస్తూ ఉంటుంది. అమౌంట్ కూడా రెడీ చేశారు. నేషనల్ హైవే యాక్సెస్ కంట్రోల్ ఎక్స్ప్రెస్ వే అనేది వస్తుంది. అక్కడ చెన్నై నుండి సేమ్ రోడ్డు కూడా రేణిగుంట, కడప, అనంతపూర్, కర్నూలు ఈ రూట్లో కూడా మనకు ఎక్స్ప్రెస్ వే సూరత్ వరకు వెళ్తుంది. సో బెంగళూరు హైవేలో మీరు ప్రాపర్టీ కానీ కొనగలిగితే యూ విల్ గెట్ డబల్ అండ్ ట్రిపుల్ ఆర్ క్వాడ్రిపుల్ ఉంటుంది. మీరు హైవే పక్కన కాకుండా ఒక 200-300 మీటర్స్ హైవేలో కొనండి. సెకండ్, థర్డ్, ఫోర్త్ బిట్లో హైవేది ఆక్యుపై చేసుకుంటారా. సో మనకు షాద్ నగర్ దాటిన తర్వాత రాయికల్ టోల్గేట్ వస్తుంది. ఆ టోల్గేట్కు రైట్ సైడు ఒక 900 మీటర్స్లో కానీ వెళితే ఒక టీటీసీపీ లేఅవుట్ ఉంటుంది. సూపర్ ఉంటుంది. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 3 ఫేజ్లుగా వస్తుంది. ధర కూడా 13,000 రూపాయలే గజం. ద బెస్ట్ డిటిసిపి లేఅవుట్ లో బడ్జెట్లో ఉన్నది రాయికల్లో 13,000 రూపాయలు. మీరు దాన్ని కొనడానికి, చూడడానికి ట్రై చేయండి. ముందు చూడండి, నచ్చితేనే కొనండి. ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. బెంగళూరు హైవేతో మీరు అస్సలు ఆషామాషా కాదండి. బెంగళూరు హైవే అంత బాగుంటుంది. ఏ హైవేలో అయినా సరే ట్రక్కులు అవి ఎక్కువ పోతుంటాయి, కానీ బెంగళూరు హైవేలో మాత్రం కార్లు మాత్రం పోతూ ఉంటాయి. ఎందుకంటే కర్నూలు దగ్గర, జడ్చర్ల దగ్గర, దాని తర్వాత కడప దగ్గర, తిరుపతి, రేణిగుంట, తర్వాత బెంగళూరు. అక్కడ ఆ విధంగా మీకు ట్రాఫిక్, రెసిడెన్షియల్ ఏరియా జోన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని 12 లేన్స్ చేస్తున్నారు. అందులో మీకు శంషాబాదు, ఓఆర్ఆర్ దాటిన తర్వాత తిమ్మాపూరు, తర్వాత కొత్తూరు, నందిగామ, షాద్ నగర్ వస్తుంది. షాద్ నగర్ నుంచి మనకు ఆల్మోస్ట్ 9 కిలోమీటర్స్లో ఉంటుంది. రాయికల్ టోల్గేట్ ఉంది. ఆ పక్కనే మనకు 900 మీటర్స్లో టీటీసీ రేవుట్ కొనండి. కొన్ని ముందు డాక్యుమెంట్ చూడండి, లేఅవుట్ చూడండి, సైట్ చూడండి, నచ్చితే కొనండి, లేకపోతే వద్దు. ఈ ఇన్వెస్ట్మెంటు చేసిన వాళ్ళకి మీకు డిస్కౌంట్ ఆఫర్ ఉంటుంది. నెక్స్ట్ 2 ఇయర్స్లో మీకు కానీ డబల్ కానీ కాకపోతే నన్ను అడగండి. దిస్ ఇస్ మై ఛాలెంజ్. థ్యాంక్ యూ వెరీ మచ్.